నా పేరు వరలక్ష్మి అండి. భర్త లేడు. పిల్లలిద్దరూ ఫారిన్లో సెటిల్ అయ్యారు. ఒక్కదాన్నే ఇక్కడుంటున్నాను. ఆస్తి ఉంది కానీ ఈ వయసులో నన్ను దగ్గరుండి చూసుకునే మనుషులు లేరు. ఈ పరిస్థితుల్లో ఒక కుటుంబానికి నా ఇంట్లోనే ఉన్న ఒక పోర్షన్ అద్దెకిచ్చాను. నాతో పాటు కొంచెం తోడుగా ఉంటారని. వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. నేను వాళ్ళని సొంత తమ్ముళ్లా చూసుకున్నాను. అన్నిటికీ బయటికి తిరగలేక ఇంటి పన్నులు కట్టడం లాంటి బాధ్యతలు కూడా వాళ్ళకే అప్పజెప్పాను. వాడు కూడా నమ్మకంగానే ఉన్నాడు. కాని నన్ను నమ్మించి ఎప్పుడు మాయం చేశాడో తెలియదు కాని ఇంటి పన్నులు తన పేరు మీదకు మార్చేసుకున్నాడు. ఇప్పుడిల్లు నాది, నువ్వు బయటికి పో అని నన్ను గింటేశాడమ్మా. నమ్మేవాళ్ళున్నప్పుడు మోసం చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారండి. ఆయన మీరేం భయపడక్కర్లేదు. వాడికి బుద్ధి చెప్పి నేను మీ ఇంటిని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. మేడం గారు మీ పేరు చెప్తే మీ మీద నమ్మకం పెట్టుకుని ఇంత దూరం వచ్చానమ్మా. ఇప్పుడు మీరంతా వెళ్ళండి మేడం. ఒక అరగంటలో చూసుకుని నేను వచ్చేస్తాను. అందరం కలిసి ప్రాబ్లంని సాల్వ్ చేద్దాం. ఏంట్రా అలా వినపడింది? బావా ఇంకేంట్రా డౌటు? ఆ క్లబ్ మెంబర్తో మీటింగ్ పెట్టిందంటే ఇది క్రాంతినే. ఈ దెబ్బకి ఇది క్రాంతి అన్న విషయం పూజకి నిరూపించాలి. మనకు ఆధారం దొరికేస్తుంది. పదా. ఏమండి, ఈ ఇల్లుగల్ల ముసలిది మీ అంతు చూస్తాను, ఈ ఇంటిని తిరిగి దక్కించుకుంటానని ఛాలెంజ్ చేసి వెళ్ళింది. ఏమైనా చేస్తుందంటారా? ఏంటే చేసేది? గుడికెళ్ళి నా ఇంటిని తిరిగి నువ్వే ఇప్పించు స్వామి అని దేవుడికి పూజలు చేస్తుంది అంతే. అది కాదండి, ఏ పోలీస్ కంప్లైంట్ అయినా ఇస్తేనో? ఇస్తే ఏమవుతుంది? ఈ ఇల్లు నాదే అనడానికి డూప్లికేట్ డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టించాగా. అంతగా ఆవిడ పోలీసులను వేసుకొస్తే ఆ పోలీసుల్ని పక్కకు తీసుకెళ్లి వాళ్లతో డీలింగ్ మాట్లాడుకుని వాళ్లతోనే ఆ ముసల్దాన్ని బయటికి గెంటించేస్తా. సభాష్! ఆ పెద్దావిడ చెప్పిన దానికంటే పెద్దేదవిరా నువ్వు. ఏయ్, ఎవరు నువ్వు? అడగకుండా లోపలికి వచ్చేసావేంటి? నా ఇంట్లోకి నేను రావటానికి నీ పర్మిషన్ అడగడం ఏంట్రా బోడిగా? ఏయ్, ఇది మా ఇల్లు. చా అంటే ఇంటి ఓనర్లు మీరా? మరి ఆవిడెవరు? అమ్మా, ఆహా, నీ అంతు చూస్తాను, తిరిగి నా ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను అని ఈ జనాన్ని వేసుకొచ్చావా? ఇలాంటి రౌడీ రాకాసం తీసుకొస్తే భయపడతావు అనుకుంటున్నావా? నువ్వు భయపడకపోయినా పర్లేదురా, కాని మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపో. లేదనుకో తర్వాత బాధపడాల్సొస్తుంది. ఏం చేస్తావు? కొడతావా? చూసావా, కొడతావా అన్నంత టైం కూడా పట్టలేదు కొట్టడానికి. ఏయ్, నా ఇంటికొచ్చి నా భార్యనే కొడతారా? రేయ్ రండిరా. ఓ, అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు అన్నమాట. ముసల్ది ఇదే ఇంత జాగ్రత్తగా ఉన్నప్పుడు నా ప్లాన్లో నేనున్నానా? రేయ్, ఈవిడేదో హీరోయిన్లా ఫీల్ అయిపోతుంది, వెళ్ళి దాని సంగతి చూడండిరా. రేయ్, పిచ్చోల్లాగున్నారేంద్రా? వీడేదో 1000-2000 ఇస్తే కక్కుర్తి పడొచ్చారు. మా క్రాంతి కొట్టిందంటే హాస్పిటల్లో బిల్లు కట్టడానికి మీ ఆస్తులు సరిపోవు. ఆహా, అంత పోటుగత్తే అది. రేయ్ ఎల్రా.
బావా ఏం కుట్టుడు బావా ఇది? సొల్లాపి వీడియో తీరా. సరే బావా. ఒరే మా మీద పడతావేంట్రా? వెళ్ళి కొట్రా కొట్రా. వేషం మార్చి పూర్తిగా ఇంట్లో చేరింది క్రాంతినే అని ఈ దెబ్బతో పూజకి నిరూపించేయచ్చురా. అవును బావా, అందరినీ ఏమార్చి గెటప్ అయితే మార్చగలదు గాని ఈ దెబ్బని ఎలా కవర్ చేసుకుంటది? హలో ఎస్ఐ గారు, చెప్పండి. ఇక్కడ గాంధీనగర్ 2వ వీధిలో గొడవ జరుగుతుంది. ఒక ఇంట్లోకి చాలామంది ఆడవాళ్ళు వచ్చి ఆ ఇంటి ఓనర్ మీద దౌర్జన్యం చేస్తున్నారు. మీరు వెంటనే రావాలి. పోలీసులు ఎందుకు పిలుస్తున్నావు బావా? రౌడీయిజం చేస్తుందని దాన్ని లోపలేస్తారా. అది లోపలికెళ్ళిందనుకో ఇంట్లో ఉన్నది ఏమైనట్టా అని పూజతో ఆరా తీయిస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా అందరూ బయటపడతారు. అర్థమైందా? రైట్. ఇల్లు అద్దెకిచ్చి సొంత వాళ్ళలా చూసుకుంటుంటే ఆవిడకే నామాలు పెట్టాలని చూస్తారా? ఆవిడకి ఎవరు లేరనుకుంటున్నారా? తొదరా బయటికి. ఎస్ఐ గారు నన్ను కాపాడండి. మా ఆయన్ని చంపేస్తున్నారండి. మీరే ఎలాగైనా కాపాడండి సార్. ఏంటమ్మా ఇది? ఏంటి దౌర్జన్యం? ఎవరు మీరంతా? దౌర్జన్యం చేస్తుంది మేం కాదు సార్, వీడే ఇవిన్ని మోసం చేస్తున్నాడు. అబద్ధం సార్. నేనే మీకు ఫోన్ చేసింది సార్. ఈ ఇల్లు మాది అని వీళ్ళు చెప్తుంటే పాపం వీళ్ళని కొడుతుంది సార్. పాపం వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కొడుతుంది సార్. ఏ బాబ్జీ, నీకు సంబంధం లేని విషయాల్లో కల్పించుకుంటే మర్యాద దక్కదు. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్సో రౌడీలో నాకు తెలీదా? అసలు మీ ప్రాబ్లం ఏంటమ్మా? అమ్మా మీరు చెప్పండి. సార్, ఈ ఇంటికి అసలైన ఓనర్ నేనే. పిల్లలందరూ ఫారెన్లో సెటిల్ అయిపోయారు. పాపం ఒక్కతే ఉంటుంది. వీళ్ళు అద్దెకి వస్తే సొంత మనుషుల్లా పూర్తిగా నమ్మింది. ఆ నమ్మకాన్ని అడ్డు పెట్టుకుని ఇంటి పన్ను తన పేరున రాయించుకొని ఇప్పుడు ఇంటి ఓనర్ని నేనే అంటూ ఈవిని బయటికి గెంటేశాడు సార్. అంత అబద్ధం సార్. అమ్మా, ఈ ఇల్లు మీదే అనడానికి, ఈ ఇంటి ఓనర్ మీరే అనడానికి మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా? లేదెస్ఐ గారు, ఈ విధవ వాటిని కూడా మాయం చేశాడు. నువ్వు చిన్న పాపవే, నీకేం తెలియదు పాపం. మేం మోసం చేసేసాం. ఎస్ఐ గారు, ఈ ఇల్లు నాదేనండి. నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏమే వెళ్ళి తీసుకురాపో. ఇదిగోండి. ఇదిగోండి ఎస్ఐ గారు.
అవును, ఈ ఇల్లు ఇతని పేరు మీదే ఉందిగా, చూడండి. ఇవి దొంగ డాక్యుమెంట్స్ ఎస్ఐ గారు. ఈ ఇల్లు చనిపోయిన మా ఆయన పేరు మీద ఉంది. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఈ ఇల్లు ఎవరిదో తెలుస్తుంది. ఆహా, మరి అన్ని తెలిసిందానివి డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకుండా రౌడీల్ని ఎందుకు తీసుకొచ్చినట్టు? నేనే గనక రౌడీయిజం చేయాలనుకుంటే లెక్క వేరేలా ఉండేది. చూసారు ఎస్ఐ గారు, మీ ముందే మా భావన ఎలా బెదిరిస్తుందో. చూడండమ్మా, ఇతనే మోసం చేశాడన్న నమ్మకం మీకుంటే మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి. ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకొని దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు. ఇలా చేస్తున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. చెయ్యండి సార్. ఒక్కసారి లోపలేసి తోలు తీస్తే ఇంకోసారి గొడవలకు రారు. కుక్కకి మొరగటం అలవాటై ఉండొచ్చు. ఒక్కసారి మొరిగితే ఊరుకుంటాం. పదే పదే మొరుగుతూ మీదకొస్తే కర్రతో కాళ్ళు విరగొడతాం. సారీ ఎస్ఐ గారు, చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం నా ఉద్దేశం కాదు. మీరన్నట్టు మేమిక ఈ విషయాన్ని లీగల్గా చూసుకుంటాం. నిజంగా ఈయనే ఫ్రాడ్ అని నిరూపణ అయితే అప్పుడు నేనే వచ్చి ఈయన మీద యాక్షన్ తీసుకుంటాను. దయచేసి ఇక్కడ ఎలాంటి గొడవలు చేయకుండా వెళ్ళిపోండి. మీరేం కంగారు పడకండమ్మా. ఒక 2 వారాల్లో వాడికి ఎలా బుద్ధి చెప్పాలో చెప్పి మీ ఇల్లు మీకు వచ్చేలా చేస్తాను. అప్పటి వరకు తను మా ఇంట్లోనే ఉంటుంది క్రాంతి. సరే, నేను బయలుదేరుతాను. ఎళ్ళమ్మా ఎళ్ళు. ప్యాంటు చొక్కాలో ఉన్నావు, చీర మార్చుకుని వెళ్ళు, లేకపోతే పూజకి దొరికిపోతావు. నేను చీర కట్టుకోవడమేంట్రా? అయినా పూజ ఇంటికి నేనెందుకు వెళ్తాను? తను ఎప్పుడైతే నన్ను బయటికి వెళ్ళమందో అప్పుడే తనకి నాకు సంబంధం తెగిపోయింది. వేస్ట్ ఫెలో. ఏంటి బావా, పూజ ఇంట్లో గెటప్ మార్చుకుంది, తను కాదన్నట్టు మాట్లాడుతుంది. కవర్ చేస్తుండ్రా. వెళ్తుంది కదా, వెళ్ళి ఫాలో అవుదాం. ఎక్కడో ఒక చోట గెటప్ మార్చుకుంటుంది, అప్పుడు గాని మనకు దొరికిందనుకో ఇక దాని చాప్టర్ క్లోజ్. వెళ్ళిపోతుంది బావా, పద పదా. ఆ పెద్దవాడిని చీట్ చేసిన వాడిని భలే వాయించి పడేసావు క్రాంతి. కానీ పోలీసులు వచ్చి ఉండకపోతే ఆ పెద్దవాడికి వాళ్ళ న్యాయం జరిగిపోయేది. అవునండి, ఆ బాబ్జీగాడే పోలీసుల్ని పిలిపించి మొత్తం చెడగొట్టేశాడు. ఆవిడ్ని చీట్ చేసిన వాడే ఒరిజినల్ డాక్యుమెంట్స్ని మాయం చేశాడు. ముందు వాడి దగ్గర నుంచి వాటిని మనం లాక్కోవాలి. అవును, నువ్వు డ్రెస్ ఎక్కడ మార్చుకుంటావు? మా ఇంటికి వెళ్ళి అక్కడ శారీ కట్టుకుంటాను. ఆ తర్వాత మన ఇంటికి వెళ్దాం. రే పోనీరా, పోనీ. ఏమండి, ఆ బాబ్జీ వాళ్ళు మనల్ని ఫాలో చేస్తున్నారు. వీడు మన వెనకెందుకు వస్తున్నాడు? శ్రీకాకుళం నుంచి వచ్చింది మనమే అని నిరూపించడానికి ట్రై చేస్తున్నాడు. వాడి మొహం నిన్ను బయట పెట్టడం వాడి వల్ల అవుతుందా? త్వరగా పోనీ.
బావా వాళ్ళు అటు వెళ్ళిపోయారు బావా. రేయ్, నీ రన్నింగ్ కామెంటరీ ఏంటి? నాకు కనిపిస్తుంది కదా, తిప్పో. దిగరా నా కొడక. అక్క అక్క దిగు. అక్క దిగరా. అక్క 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 10 మంది దాహాన్ని తీర్చాలని చలివేంద్ర పెడితే తాగి నడిపి గుద్దేస్తారా? కాదక్క మేము తాగలేదు. ముందు వెళ్ళిన అమ్మాయి మమ్మల్ని చీట్ చేసింది. చీట్ చేస్తే మమ్మల్ని గుద్దుతారా? ఇంకా కుదిరింది అన్న వాళ్ళకి. పద పద. మీ ఇంటికే కదా. కాదు, ఇప్పటికే ఆలస్యమైంది, మన ఇంటికి వెళ్దాం. అమ్మా అమ్మా అబ్బో అబ్బో, అబ్బా వద్దు, మగాళ్ళని వద్దు. కూడా చూడకుండా కొట్టరాని చోట కొట్టింది సిస్టర్. అమ్మా అక్క వద్దక్క, అక్క వద్దక్క అంటే కూడా వినలేదే సిస్టర్. అబ్బో సిస్టర్. అసలు వాళ్ళు చలివేంద్రం పెట్టుకుంటే మీరెందుకు గుద్దేశారు? మాకేమన్నా సరదానా ఏంటే? క్రాంతి నిరికిద్దామని మేం ఫాలో అయ్యాం, తెలివిగా అది మమ్మల్ని నిరికించేసింది. ఆ క్రాంతి స్లిప్ అయిపోయింది, మాకు వాయింపు అయిపోయింది. బావా ఆ క్రాంతిని మాత్రం ఊరికే వదలకూడదు. దాన్నెలా వదులుతాన్రా? ఆ క్రాంతికి బయటెక్కడ చీర మార్చుకునే అవకాశం దొరకలేదు కాబట్టి ఇంటికెళ్లే మార్చుకోవాలి. కరెక్టే బావోయ్. ఇప్పుడే ఆ ఏకాంబరికి ఫోన్ చేసి ఆ క్రాంతిని ఇరికించమని చెప్తాను. అమ్మా ఓసిని పతిభక్తి తగలయ్యా, అన్నని కూడా చూసుకోవేరా. కానీ అమ్మా ఇట్రా. అబ్బా అమ్మా అబ్బా అబ్బో అమ్మా. హలో బాబ్జీ గారు. ఆ క్రాంతి ఇంటికొచ్చిందా? లేదండి, ఉదయం నుంచి కనపట్టలేదు. ఎక్కడికెళ్ళిందో మరి. ఇంటికొచ్చారుగా ఆ క్లబ్ బ్యాచ్, వాళ్లతో కలిసి బయటెక్కడో ఫైటింగులు చేస్తూ ఉండుంటుంది. ఒక్క నిమిషం ఆపు. ఇదిగో తను ప్యాంట్ షర్ట్లో ఉంది, చీర కట్టుకోకుండా మేము ఫాలో చేసాం. ఆ క్రాంతి ఇంటికొచ్చి
చీర మార్చుకుంటుందో లేదో మీరు వాచ్ చేయండి. అలాగేనండి. ఒక్క నిమిషం.